ఆసుపత్రుల ప్రాంగణంలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న గరాణ దొంగను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న దురుద్దేశంతో జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న చౌహాన్ శ్రవణ్ కుమార్ అలియాస్ రమేష్ను అరెస్టు చేసి 12 ద్విచక్ర వాహనాలను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ మేరకు టూటన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రితో పాటు నిర్మల్లోని ఆసుపత్రుల వద్ద బైక్లను దొంగతనం చేసి పలువురికి నిందితుడు విక్రయించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా వాహనాలను కొనుగోలు చేసిన 12 మందిపై సైతం కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అందులో 11 మందిని అరెస్టు చేశామని, మరొకరు పరారీలో ఉన్నారన్నారు. ప్రజల ఆసక్తి నష్టం కలిగించేలా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టం చేశారు. లాస్ట్ 3-4 మంత్స్ నుంచి రిమ్స్ హాస్పిటల్లో కొన్ని బైక్ దొంగతనం అవుతున్నాయి. దీనికోసం ఒక టూ టౌన్ సిఐ ఆధ్వర్యంలో డిఎస్పీ ఆధ్వర్యంలో ఒక టీమ్ ఫామ్ చేయడం జరిగింది. దానిలో పీర్ సింగ్ ప్రొఫెషనల్ ఎస్ఐ చాలా మంచి పని చేసి వాళ్ళు అక్యూజ్కి పట్టుకున్నారు. అక్యూజ్డ్ పేరు రమేష్. ఇతను యాక్చువల్గా నేరేడిగొండ మండల్ లోకల్ అండ్ ఇప్పుడు కౌటాలో ఉంటున్నారు బోత్ మండల్లో. ఇతని పని ఏంటి అంటే వీళ్ళ నాన్నకి ఇక్కడ రిమ్స్లో చూపించడానికి తీసుకురావడం, మళ్ళీ ఇక్కడ నుంచి బైక్ దొంగతనం చేసి వాళ్ళ ఇంటికి పోయి అక్కడ చేసేస్ నంబర్ ఖరాబ్ చేయడం మరియు నంబర్ ప్లేట్ తీయడం, సో దట్ ఎవరికి ఆ వెహికల్ ఎవరికి ఐడెంటిఫై కాకుండా ఉంటుంది. మళ్ళీ ఇతను వాళ్ళ ఫ్రెండ్స్కి ఆల్మోస్ట్ 12 ఫ్రెండ్స్కి, నోన్ పీపుల్, అన్నోన్ పీపుల్కి ఆ దొంగ బైక్ అమ్మడం జరిగింది. దీనిలో దాదాపు మనం 12 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. ఆ 6 ఇతను మన హాస్పిటల్ రిమ్స్ను దొంగతనం చేశారు. ఇంకా 5 వెహికల్స్ ఇతను నిర్మల్లో హాస్పిటల్ నుంచి దొంగతనం చేశారు చెప్తున్నారు. దానిలో కూడా నిర్మల్లో కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఒక బైక్ అసలే ట్రేస్ కావట్లేదు, అది కూడా మనం ట్యాంక్ నెంబర్ నుంచి ఐడెంటిఫై చేస్తాము. సో ఇతను ఏం చేశారంటే అన్నీ చేసిన నెంబర్ ఖరాబ్ చేసిన తర్వాత మరియు నెంబర్ తీసిన తర్వాత ఇతను స్టోలన్ ప్రాపర్టీ ఇతను చాలా తక్కువ రేట్ 5,000, 4,000, 6,000కి ఒక బైక్ అమ్ముతున్నారు. దీనిలో మనం ఎవరైనా కొనుక్కున్నారు, వాళ్ళు కూడా తెలిసిన కొనుక్కున్నారు ఈ దొంగ వెహికల్. ఎందుకంటే 5,000కి ఒక బైక్ వస్తుంది వితౌట్ నెంబర్ బైక్ వాళ్ళకి తెలుసు, మరియు చేసిన నెంబర్ ఖరాబ్ చేశారు. వాళ్ళకి కూడా దీనిలో రిసీవర్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీలో వాళ్ళకి కూడా కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి కూడా ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందు ఇతనితో సహా మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ కేసులో మనం రిమ్స్ డైరెక్టర్కి అండ్ కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేసాము, లెటర్ రాసాము. ఈ రిమ్స్లో ఒకటి ఇది బైక్ పార్కింగ్ టెండర్ లాగా ఏర్పాటు చేయండి, సో దాట్ ఈ దొంగతనం ఇంకా తగ్గిపోతుంది. మనం బస్ స్టాండ్లో మరియు రైల్వే స్టేషన్లో మరియు రిమ్స్లో పర్మనెంట్గా ఒక పికెట్ కూడా మనం ఏర్పాటు చేసాము. 2 మెంబర్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్స్ ఎప్పుడైనా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటున్నారు. సో దట్ ఇట్లయినా చిన్న పిక్ పాకెటింగ్ లేకపోతే థెఫ్ట్ ఆఫెన్సెస్ తగ్గిపోతున్నాయి. జనాలతో మనవి ఏంటి అంటే ఈ 12 బైక్స్ కూడా దానిలో మన 6 బైక్స్ కూడా ఎట్లా పోయినాయి అంటే లాక్ లేదు దాన్ని, లేకపోతే కొంతమంది ఆ బైక్ పైన కీ వదిలేసి వెళ్ళిపోయారు. ఈ దొంగతనం కూడా మన నిర్లక్ష్యం వల్ల ఎక్కువసార్లు జరుగుతుంది. మనం వాళ్ళకి అవకాశం ఇస్తాము. మీరు బైక్ వదిలేసినప్పుడు తప్పకుండా ఆ లాక్ నడిచినా ఉండాలి, లాక్ బందే కావాలి, అది బైక్ లాక్ ఉండాలి. అది మనం చాలాసార్లు అది చేయట్లేదు. దయచేసి మీరు బైక్ పార్క్ చేసినప్పుడు ఎప్పుడైనా లైట్ ఏరియాలో చేయాలి. 100% అది బైక్ లాక్ ఉండాలి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.